టొమాటో పింక్ కలర్ అండి. ఈ శారీకి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా బోర్డర్ ఏమో ఇదిగోండి కింది వైపు మస్టర్డ్ ఎల్లో, పైన వైపు వైలెట్ అండ్ ఎల్లో కలనేత, ఇక్కడ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ బ్లూ అండ్ ఎల్లో కలనేత. ఈ బోర్డర్ పైన సిల్వర్ జరీతో డాబీ వీవింగ్ బోర్డర్ వచ్చింది. అట్లాగే ఈ లైన్స్ కూడా ఉన్నాయి. ఎల్లో అండ్ శారీ కలర్ కలనేతలో ఈ టెంపుల్ బోర్డర్ అనేది వచ్చిందండి. సేమ్ బోర్డరు పైన వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే బ్లౌజు శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఎలా ఉంటుందో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. మంచి రెడ్ కలర్ అండి, తేట రంగు, మంచి ఎరుపు, చాలా బాగుంది కలర్ అయితే. ఇది చక్కటి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి బోర్డర్లో రెండు వైపులా ఎల్లో కలరు ఒక వేలెడంత వెడల్పున పైన కింద వచ్చింది. మధ్యలో వచ్చేసి నియాన్ గ్రీన్ కలరు, దానిపైన సిల్వర్ జరీతో డాబీ బోర్డర్ అండి, వీవింగ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కలనేతగా ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బోర్డరు. ఈ బోర్డరు పైన వైపు కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ ఎలా ఉంటుందో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. మీకు కావాలంటే బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే బ్లౌజ్ అలా ఉంచేసారంటే సేమ్ శారీ లాగే ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఏమి తెలియదు, చక్కగా ఎక్కువ కుచ్చుళ్ళు కూడా వస్తాయి. క్రీమ్ కలర్కి ఒకలాంటి మావు కలర్ కాంబినేషన్ అండి. ఇటు బ్రౌన్ అని చెప్పలేము, అటు మావు కలర్ అని చెప్పలేము, అలా వచ్చింది కాంబినేషన్ అయితే. ఇదిగోండి పళ్ళులో జెరీ ప్యానల్స్ అట్లాగే లైన్స్ ప్యానల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది. శారీ అంతా క్రీమ్ కలర్లో ఉందండి. హాఫ్ వైట్ ఫ్యాన్స్ కనుక ఉంటే ఈ చీర అసలు వదిలిపెట్టరు, ఎందుకంటే బచ్చలపండు కలరు పీచ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్రింట్ భలే అందంగా ఉంది. అట్లాగే జరీతో కూడిన బోర్డర్ వచ్చేసి ఈ పళ్ళు కలర్లోనే ఒక 5-6 ఇంచెస్ వరకు ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా అదే విధంగా వస్తుంది. గ్రే కలర్ పళ్ళు అండి. గ్రే కలర్ పళ్ళు పైన జరీతోనూ అలాగే ప్లెయిన్ గ్రే కలరు ప్యానల్స్ వస్తాయి. వాటిపైన ఈ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. లైట్ పింక్ కలరు అట్లాగే ఒకలాంటి అది ఏమనాలో గ్రే కాదు, అట్లానే వైలెట్ కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్తో ప్రింట్ వచ్చిందండి. అట్లాగే ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు ప్యానల్ వస్తుంది పళ్ళు ఎడ్జ్లో, అదే కలరు బ్లౌజ్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుందండి, ఇది కూడా భలే అందంగా ఉంది చీర. బోత్ సైడ్స్ కూడా ఈ డార్క్ గ్రేప్ జ్యూస్ కలరే బోర్డర్ జరీ బోర్డర్గా వస్తుంది. ఆ బోర్డర్లో ఇట్లా గోల్డ్ జరీ మిక్స్ అయినట్టుగా, మీకు తెలుసు కదా టస్సర్ శారీస్కి ఎప్పుడు వచ్చే బోర్డర్స్ ఎలా ఉంటాయో అదే విధంగా కలర్తో మిక్స్ అయిన జరీ బోర్డర్ అనేది వస్తుంది. డార్క్ వైన్ కలర్కి బ్లాక్ కలర్ కలనేత వస్తుందండి. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఫ్లోరల్ బుటా ఉంటుంది. అలాగే పళ్ళులో టాజిల్స్ ఉంటాయండి. సెమీ రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి శారీకి ఇదే కంటిన్యూ అవుతుందండి వర్క్ బోర్డరు. శారీ అంతా కూడా ఇదే విధంగా పళ్ళు నుంచి శారీ మొత్తం అక్కడక్కడ బుటాలు, కింది వైపు బోర్డరు, రెండు వైపులా పైపింగ్ ఇదే విధంగా ఉంటుందండి. డార్క్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలనేత లాగా ఉంటుందండి ఈ సూపర్ నెట్ శారీ. దీనిపైన అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మీకు కొంచెం కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. పళ్ళులో వచ్చేసి ఇలా టాజిల్స్ వచ్చాయండి. ఇక్కడి నుంచి పళ్ళు స్టార్ట్ అయింది. ఈ బుటాలు ఫ్లవర్ బుటాలు ఇచ్చారు. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజే. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా బుటాలు వస్తాయి, అంటే ఫ్లోరల్ బుటాలు వస్తాయి. అట్లాగే కింది వైపు ఏమో దాదాపుగా ఒక 5-6 ఇంచెస్ ప్రింటెడ్ బోర్డర్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. పైన అంతానేమో అవే థ్రెడ్స్తో ఫ్లోరల్ బుటా ఉంటుంది. ఇక శారీకి పైన వైపు మామూలుగా బోర్డర్ ఏమీ రాకుండా ప్లెయిన్గా ఉంటుంది. పైన కనిపించేంత మేర కింద కంప్లీట్గాను ఇలా పైపింగ్ అనేది వస్తుందండి. చిన్న పైపింగ్ వస్తుంది శారీకి. ఎంత బాగుందండి ఈ టాప్ నిజంగా. డార్క్ గ్రీన్ కలర్కి వైలెట్ కలనేత వచ్చింది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది.
దానికి తగినట్టే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ చేశారు. గోల్డ్ జెరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ డిజైన్ అనమాట. చాలా అందంగా ఉంది. ఫ్లవర్స్ నిజంగా మన కళ్ళ ముందే అలా ఉన్నట్టుగా డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుందండి. పింక్ కలర్ అండి, లైలాక్ పింక్, ఉచ్చింతపూ రంగు అంటారు, వంగపూ రంగు అంటారు, ఆ షేడ్ అనమాట. చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ వచ్చింది. ఒక బంచ్ పైన చిలక కూర్చున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా. నిజంగా మన కళ్ళ ముందు ఆ దృశ్యం అట్లా కనిపిస్తూ ఉంటుంది, అంత అందంగా ఉన్నాయి. 2 బ్లూ షేడ్స్తో కలనేత అండి, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలనేత. అంటే కొంచెం స్కై బ్లూ అలాగే కాపర్ సల్ఫైడ్ బ్లూ, ఈ రెండింటి కలనేతలో ఈ టాప్ అనేది వచ్చిందండి. డిజైన్ అయితే మీరు ముందు చూసిన డిజైనే. ఒక కొమ్మ పైన 2 బర్డ్స్, సిల్వర్ జెరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని బంచ్. ఈ శారీ అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నామండి, న్యూ కాన్సెప్ట్. పళ్ళు వచ్చేసి కల్పవృక్షం వస్తుంది, చక్కగా బర్డ్స్ అవి ఉన్న చెట్టు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ చెట్టు మాత్రం మల్టీ కలరు థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీ గోల్డ్ జరీతో కలిపిన జామ్దాని వీవింగ్ చెట్టు అనమాట. ఇదిగోండి కింద బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ అలా వచ్చాయి. ఇక ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి పర్పుల్ కలర్ బార్డర్ ఒక 6 ఇంచెస్ వరకు వచ్చింది కదా, ప్లెయిన్ బార్డరు. దానిపైన ఇదంతా కూడా పైథనీ వీవింగ్ అండి, పట్టు బార్డర్ పైన. పట్టు బార్డర్ పైన ఇది శారీ అంతా ఈ విధంగా వస్తే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అందుకే ఓన్లీ పళ్ళులోనే పైన కింద కూడా వస్తుందండి. చాలా అందంగా ఉంది. ఈ లైట్ పిస్తా గ్రీన్ కలర్కి అసలు ఈ పర్పుల్ కలరే చాలా అందంగా ఉంది అంటే డిజైన్ కూడా అంతకన్నా అందంగా ఉందండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇంకా శారీ అంతా కూడా డాలర్ బుటీ ఉంటుందండి. ఇదిగోండి చూసారా ఎంత అందంగా ఉందో, అసలు కలర్ కాంబినేషన్తోనే కొట్టేస్తుందండి చీర. ఒక ప్లెజెంట్ లుక్, ఒక క్లాసీ కాంబినేషన్ కోసం చూస్తున్నట్లయితే ఈ శారీని తప్పకుండా ట్రై చేయొచ్చండి. లైట్ గ్రే కలర్కి పింక్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. ఇది కూడా బిగ్ సైజ్లోనే వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది. బోర్డర్ విషయానికి వస్తే ఇదిగోండి గోల్డ్ జరీ బోర్డరు ఒక 2 ఇంచెస్, దానికి బోత్ సైడ్స్ పింక్ కలర్ యాడ్ అయింది. అట్లాగే గోల్డ్ జరీతో కల్నేతలో టెంపుల్ బోర్డరు. చాలా ప్లెజెంట్ లుక్ ఉందండి. సూపర్ బ్రైట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఒకానొక టైంలో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అంటే పిచ్చి నాకు. కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆరెంజ్, రాణి పింక్, ఇట్లా మెజంతా పింక్, డార్క్ సీ గ్రీన్, ఈ కలర్స్ అన్నీ చాలా ఇష్టం. బహుశా వయసుతో పాటుగా అభిరుచులు కూడా మారిపోతాయేమో. ఇప్పుడేమో లైట్ కలర్స్ నచ్చుతున్నాయి, కానీ చూడగానే ఒక సెకండ్ మనసు లాగుతుంది ఈ కలర్స్ చూడగానే. పాత వాసనలు పోవు కదా. నిజంగా చూడండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మంచి ఆరెంజ్కి రాణి పింక్, అద్భుతంగా ఉంది శారీ అయితే. ఇదిగోండి పళ్ళు చూసారా, సిల్వర్ జరీ మధ్యలో ఇట్లా వచ్చింది, అటు ఇటునేమో థ్రెడ్ వీవ్తో రెడ్ అండ్ పింక్ అండ్ గ్రీన్లో డిజైన్ వచ్చింది. చాలా బాగుంది పళ్ళు కూడా, అట్లాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో వస్తుందండి. నేను ఎక్కువ ప్యానల్ స్టైల్ శారీసే తెప్పిస్తున్నానండి, ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో గ్రాండ్ లుక్ ఉంటాయి. శారీ అంతా కూడా డిజైన్ కనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇవే నేను ఎక్కువ తెప్పిస్తున్నాను. మీరు కూడా ఎక్కువ ఇవే ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద మోటివ్స్ ఒక లైను, 3 లైన్స్ ఏమో సిల్వర్ జరీ పోల్కా డాట్స్. అట్లాగే బోర్డర్ విషయానికి వస్తే 4 to 5 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి 2 వైపులా కూడా మెజంతా పింక్ లైన్స్ వస్తాయండి. పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే మెజంతా పింక్ బ్లౌజ్ వస్తుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా డార్క్ కలర్స్, బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చకుండా ఉండదు. ఎప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండే కలర్ కాంబినేషన్. మంచి రెడ్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా శారీలో వచ్చిన మోటివ్స్నే ఇచ్చారు. అట్లాగే ఎడ్జ్లోనేమో సిల్వర్ జరీ లైన్స్, కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో వస్తుందండి. 3 లైన్స్ సిల్వర్ జరీ బుటాలతో, మధ్యలో ఒక లైన్ అంతా కూడా పెద్ద మోటివ్స్ వస్తాయి. సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్తో కలిసి వస్తాయి అన్నమాట. చీర అయితే చాలా చాలా గ్రాండ్ లుక్ ఉందండి, ఎందుకంటే ప్యానల్ స్టైల్ అంటేనే కొంచెం గ్రాండ్ లుక్ యాడ్ అయిపోతుంది. దానికి తోడు ఈ బుటాలు అనేవి చాలా దగ్గరగా ఇచ్చారు. జస్ట్ బుటీ కాకుండా ఒక ఫ్లవరు, దానికి 2 లీవ్స్ ఆ విధంగా ఇచ్చారు. అందుకని చూడగానే కొంచెం సైజు కూడా బాగుండి నిండుగా అనిపిస్తుంది చీర.
అట్లాగే రెండు వైపులా కూడా పింక్ కలర్, బేబీ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చి దానిపైన ఒక 1.5 ఇంచ్ అట్లా సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. శారీకి రెండు వైపులా కూడా అదే విధంగా వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా పింక్ కలర్లో శారీలో వచ్చిన బుటాతో వస్తుంది. పీకాక్ బ్లూ కలర్ అండి. కలర్ అయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. పళ్ళులో వచ్చేసి ఇలా చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఈ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఒక ప్యానల్ లాగానే ఇచ్చారండి పళ్ళు పక్కనే, ఎక్స్టెండెడ్ పళ్ళు లాగా. తర్వాత శారీ అంతా కూడా టై అండ్ డై లాగా ఉంటుందండి. ఇదిగోండి బ్లూ అండ్ కొంచెం బ్లాక్ షేడ్లో టై అండ్ డై లాగా ఉంటుంది. కింది వైపు అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పెద్ద బోర్డర్ లాగా వస్తుంది. ఇదిగోండి కింది వైపు అంతా అట్లా బోర్డర్ లాగా వస్తుంది. పైన అంతానేమో ఈ టై అండ్ డై ప్యాటర్న్లో డిజైన్ ఉంటుంది అనమాట. ఒక చిన్న, ఇది బ్లాక్ డార్క్ గ్రీన్ అర్థం కావట్లేదు, ఒక వేరేడంతా చిన్న బోర్డర్ మాత్రం రెండు వైపులా ఉంటుందండి. ఈ శారీకి చూడండి ఫ్రంట్ ఇక్కడ వచ్చేలాగా ఒక బంచ్ ఇచ్చారు. డిజైనర్ శారీస్ లాగా ఈ బడ్జెట్ శారీకి కూడా ఎంత చక్కగా డిజైన్ ఇచ్చారో అసలు. మంచి లావెండర్ కలర్ అండి, తేట రంగు, చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో చిన్న పళ్ళు, అదే ప్యాటర్న్లో రెండు వైపులా చిన్న బోర్డర్ వస్తుందండి. ఇక శారీ అంతా ఇదే విధంగా ప్రింట్ ఉంటుందండి. పళ్ళులో స్టార్ట్ అయిన ప్రింట్ శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, చాలా అందంగా ఉంది ప్రింట్ కానీ శారీ కలర్ కానీ. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి, సూపర్ బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చింది ఈ శారీకి కూడా. చూసారా ఎంత అందంగా ఉందో ప్రింట్. ఈ శారీకి చిన్న పళ్ళు లాగా జామెట్రిక్ డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి లైన్స్ టైప్లో చిన్న పళ్ళు వచ్చింది. వీటికి బ్లౌజ్ అయితే ఉండదు కదా, శారీ అంతా ఇదిగోండి ఈ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదంతా కూడా పళ్ళు కిందకే రావచ్చు. అటు టర్న్ చేద్దాం. ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో డిజైన్ వచ్చిందండి. పళ్ళు నుంచి ఫ్రంట్కి ఇట్లా ఒక కొమ్మలు పాకుతున్నట్టుగా ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో వచ్చింది. మనం వేసుకున్నప్పుడు షోల్డర్ మీద నుంచి ముందుకు ఇలా దిగుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ శారీ కూడా గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్లో వస్తుందండి. పళ్ళు వచ్చేసి బోర్డర్లో వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో జామెట్రికల్ ప్యాటర్న్లో అదే ప్రింట్ వస్తూ దానిపైన శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేలాగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి పైన కింద ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది. మధ్యలో అంతానేమో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది బ్రైట్ కలర్స్తో. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది, ప్రింటెడ్ పళ్ళు. అంటే ముందు చీరతో కంపేర్ చేసుకుంటే డివైడెడ్ పళ్ళు అండ్ బోర్డర్ ఉన్నాయి ఈ శారీకి అయితే. ఇదిగోండి ఇక్కడ మ్యాంగో ప్రింట్, బోర్డర్స్లో కూడా ప్రింట్ వచ్చింది. అయితే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటేనండి. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా ఇదే విధంగా డార్క్ గ్రీన్ పైన చక్కగా కొంచెం సెల్ఫ్ కలర్స్తోనే డిజైన్ అనేది వస్తుంది. తర్వాత రెండు వైపులా కూడా ఒక 5 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్స్ ఉంటాయండి. ఈ చీరలో ఉన్న ఏ రంగుదైనా కూడా మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. రెడ్ అండ్ వైట్ కల్నేత్ అండి, రెడ్ టాజిల్స్ వచ్చాయి. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. పళ్ళు చూడండి ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు తర్వాత బుటాలు ఇక్కడ ఒత్తుగా వస్తాయి. ఇవన్నీ కూడా జామ్దాని వీవు, లోపల కొంచెం దూరంలో వస్తాయండి. ఇవి మల్ కాటను 120 కౌంట్, చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మెత్తగా ఇలా కట్టుకోవడం ఫ్యాషన్ కదా, ఇలా కాదు నాకు కొంచెం నిలబడి కావాలి అంటే మీరు స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే చీరలు 620 అలా వచ్చాయి కాబట్టి మీకు బ్లౌజు శారీ 5.5 మీటర్లు సరిపోయి బ్లౌజుకి సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే శారీలోనే ఉంచేస్తే అసలు ఇవాళ నేను చూపించిన రంగులన్నిటికీ కూడా వైట్ బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. మీకు చిన్న ఎంబ్రాయిడరీ కానీ లేదంటే చిన్న చిన్న పువ్వులు వేసుకునే హ్యాండ్ పెయింట్ కానీ వచ్చి ఉంటే వైట్ బ్లౌజ్ పైన శారీ కలర్లో ఆ డిజైన్ వేసుకోండి. మీ ఓన్ క్రియేషన్తో సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆనియన్ పింక్లో ఒక షేడ్ అండి, ఇది పళ్ళు. అన్ని చీరలు కూడా ప్యాటర్న్ సేమే ఉన్నాయి. ఇదిగోండి బుటాలు కూడా నాకు తెలిసి చూస్తాను కదా, అన్నీ సేమే ఉన్నాయి. బ్యూటిఫుల్ వైట్ టాజిల్స్. అట్లాగే బ్లౌజు శారీలో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ బుటాలు ఉంటాయండి. లోపలికి వెళ్ళే కొద్దీ మాత్రం దూరంగా ఉంటాయి.
ఇదిగోండి, ఈ శారీస్కి వైట్ బ్లౌజ్ వేసుకోండి, భలే ఉంటుంది అసలు. మీకు ఓపిక ఉంటే వైట్ బ్లౌజ్ తీసుకుని శారీ కలర్తో ఏదైనా చిన్న చిన్న పువ్వులు లాంటివి కుట్టుకున్నా కూడా ఇంకా అందంగా ఉంటుంది. ఈ కలరు కొంచెం రస్ట్ కలర్కి దగ్గరగా ఉంటుందండి, డార్క్ మెరూన్ కలర్ అనమాట. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే గోల్డ్ జరీతో టిష్యూ బోర్డర్ అనేది ఒక 3 ఇంచెస్ ఉంటుంది ఇంచుమించుగా. అట్లాగే ఎడ్జ్లో వచ్చి పింక్ అండ్ గోల్డ్ కలనేతలో ఈ టిప్ వస్తుంది. ఆ శారీ కలనేతలోనేమో ఈ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి, ఈ శారీకి కూడా మార్కింగ్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా మళ్ళీ అది మరక మరక అంటున్నారండి. మరక అయితే కాదు, ఫస్ట్ వాష్లోనే అదంతా వెళ్ళిపోతుంది. ఇదిగోండి శారీ, ఇందులో కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ గ్రే కలర్కి గోల్డ్ టిష్యూ కాంబినేషన్లో శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా టిష్యూ పళ్ళులోనే లోటస్ ఫ్లవర్స్, అది లోటస్ లీవ్స్ అండ్ బడ్స్ వచ్చాయి. ఇదిగోండి, ఎడ్జ్లోనేమో టాసిల్స్, స్ట్రైప్స్తో, జెరీ స్ట్రైప్స్తో బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఎట్లా అంటే గ్రే కలరు సిల్క్ లినిన్ అండ్ గోల్డ్ జరీ టిష్యూ రెండు కలిసిన కలనేతగా శారీ అంతా కూడా వస్తుంది. అట్లాగే బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా ఇలా గోల్డ్ జరీ బోర్డర్ 1 ఇంచ్ ఉండి ఇదంతా కూడా జామ్దాని వీవింగ్తో డిజైను శారీ అంతా ఇది ఏ విధంగా వస్తుంది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఈ చీర వచ్చేసి షిబోరి స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్ షిబోరి అండి. ఒక వైట్ క్లాత్ తీసుకుని ఈ రకంగా డిజైన్ డై చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, కడ్దానా బీడ్స్ అట్లాగే స్టోన్స్ అన్నీ కూడా వచ్చి చక్క దగదగలు మెరుపులు అలా అని మరీ గాడిగా లేకుండా చీర చాలా అందంగా ఉంది. పార్టీ వేరుగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే చీరలు కట్టుకుంటున్న అమ్మాయిలు కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. బోర్డర్ కూడా చూడండి, స్కాలప్ వచ్చి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి స్కాలప్ బోర్డర్, ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఇది రెండు కూడా ఫాలింగ్ మెటీరియల్ శారీసే. బ్లౌజ్ కూడా చూడండి ఎట్లా వస్తుందో, రిచ్ వర్క్ కనిపిస్తుందండి బ్లౌజ్ అంతా కూడా. ఇదిగోండి, ఇది బ్యాక్, అలానే హ్యాండ్స్ చక్కగా అసలు ఎంత బాగుంటుందంటే అంత వేసుకున్న తర్వాత దీని అందం కనిపిస్తుందండి. ఇలా చూసిన దానికన్నా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించి వేసుకున్న తర్వాత అసలు ఈ కాంబినేషనే ఎక్సలెంట్. ప్యారెట్ గ్రీను మెజంతా పింక్ కాంబినేషనే ఎక్సలెంట్. అలాంటిది ఒక అందమైన వర్క్తో పేరప్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. వైట్ పైన ఇంగ్లీష్ గ్రీన్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది. అంటే కంప్లీట్ వైట్ లాగాను అనిపించకుండా కానీ చూడగానే ప్లెజెంట్ లుక్ ఉండేలాగా వైట్ మీద ఇంగ్లీష్ గ్రీన్ ప్రింట్ వచ్చింది. ముందే చెప్పాను కదా కింగ్ సైజ్ అని. ఇప్పుడు నేను వేసిన బెడ్ అయితే మంచం సైజు వచ్చేసి 6.25 అంటారు కదండి, అలా అనమాట. పరుపు 8 అంగుళాల పరుపు. దానిపైన వేసినా కూడా మీకు కింది వైపు సైడ్స్ కానీ ఇటు కాళ్ళ వైపు కానీ ఎంత కిందకి దిగిపోయింది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు మీ బెడ్ సైజు, మీ కాట్ సైజుని బట్టి ఈ కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఎంతవరకు సరిపోతాయి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. అలాగే బెడ్షీట్ క్లియర్గా తెలుస్తుందని కూడా ఇలా బెడ్ పైన వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను వీడియో లెంగ్తీ అవ్వకుండా ఈసారి వీడియో నుంచి ఒక పద్ధతి ఫాలో అవుతున్నానండి. ఏంటంటే మీకు ఇట్లా బెడ్షీట్ అంతా క్లియర్గా తెలుస్తుంది కదా. వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషను. పిల్లో కవర్స్ చూడండి ఇట్లా బౌలాగా వచ్చాయి, డిఫరెంట్గా ఉంది కదా. అలాగే పిల్లో కవర్ చుట్టూ పైపింగ్ కూడా వస్తుందండి. ఈ వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషన్తో లోపల ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది, వైట్ అండ్ గ్రేయిష్ బ్రౌన్. ఈ 2 కలర్లు అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా ఓపెన్ చేస్తే సేమ్ ఆ బెడ్షీట్ లాగానే ఉంటుంది కాబట్టి వీడియో లెంగ్తీ అవ్వకుండా ఇలా చూపిస్తున్నాను. పిల్లో కవర్స్లో అండి ఒక లేయర్లో స్పాంజ్ కూడా వచ్చింది. మనం ఇలా తల పెట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఫీల్. మళ్ళీ ఈ బెడ్షీట్ కూడా ఓపెన్ చేసి చూపించి వీడియో లెంగ్తీ అయ్యాకన్నా మీకు ఇది ఈజీగా ఉంటుంది కదా,
ఓపెన్ చేసింది కావాలంటే ఓపెన్ చేసిన బెడ్షీట్ అని చెప్పొచ్చు స్క్రీన్ షాట్ కింద. లేదు ఫోల్డ్ చేసింది కావాలంటే ఈ స్క్రీన్ షాట్ పెట్టేసి కింద ఫోల్డెడ్ బెడ్షీట్ అంటే కూడా మాకు అర్థమైపోతుంది. ఈజీగా మీకు ఏది కావాలో అదే పంపించగలుగుతాం. మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్ బోర్డర్ అండి. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా ఉంటుందండి. పళ్ళు చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది కూడా. శారీ కలర్ వచ్చేసి ఎల్లో అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లోలో తేట రంగు రాణి పింక్ కాంబినేషన్లో బోర్డర్ వచ్చింది. అట్లాగే రాణి పింక్ అండ్ ఎల్లో కలనేతలో టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుందండి. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గ్రే అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి. శారీ వచ్చేసి ఇదిగోండి పళ్ళులో ఎడ్జ్లో అయితే పీకాక్ బ్లూతో ఒక చిన్న ప్యానల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూపించమ్మా. పీకాక్ బ్లూ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది ఇక్కడ షోల్డర్ పళ్ళు లాగా వస్తుంది. ఎడ్జెస్లో ఒక వేలడంతా బ్లూ కలర్ బోర్డర్ ఉంటుంది. ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో ఈ ప్రింట్ వచ్చిందండి. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద శారీ లెంగ్త్లో ఈ ప్రింట్ ఉంటుంది. పైన కొంచెం ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. బ్లాక్ విత్ సిల్వర్ గ్రే కాంబినేషన్ అండి. ఈ శారీ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అసలు ప్రతి చీర ఓపెన్ చేస్తుంటే ఎంత అందంగా ఉందోనండి. ఈ శారీకి పళ్ళులోనేమో ఫ్లోరల్ ప్రింట్, శారీలో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ పైన సిల్వర్ గ్రేతో ఇట్లా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. పట్టుకోండి జారిపోతుంది. ఇలా బ్లాక్ అండ్ సిల్వర్ గ్రే కాంబినేషన్లో అబ్స్ట్రాక్ట్ ప్రింట్. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుందండి. చాలా బాగుంది ఈ చీర కూడా. బేబీ పింక్ కలర్ అండి. పింక్కి పీచ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. గ్రేయిష్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ ప్రింట్ బ్లౌజు. ఈ శారీలో బ్లౌజ్ కూడా చాలా అందంగా వచ్చిందండి. అట్లాగే ఈ లేస్ బోర్డర్ అనేది కింది వైపు కంప్లీట్గా, అట్లాగే పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర ఈ బోర్డర్ వస్తుందండి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ గురించి అందరికీ తెలిసిందే కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్ కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. లైట్ గ్రే కలర్ అండి. వెరీ వెరీ లైట్ గ్రే కలర్ పైన ఇలా డార్క్ గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్తో ప్రింట్ అనేది వచ్చింది. అట్లాగే చుట్టూ కూడా గ్రే కలర్ పైనే చిన్న ప్రింట్తో ప్యాచ్ బార్డర్ ఇచ్చారండి. కార్నర్లో ఇలా ఉంటుంది కదా. ఇది లోపల వైపు అంతా కూడా లైట్ గ్రే కలర్ పైన ఇలా ఈ విధంగా గ్రే కలర్తోనే బుటాలు వచ్చాయి. ఇందులో 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి. ఈ కలర్ పైన వైట్తో ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్స్లో వచ్చేసి వైట్ పైన ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది. కార్నర్లో ఇలా ఇచ్చారు. లోపలంతా చూడండి వైట్తో మల్టీ కలర్ అంటే బ్లాక్, గ్రీన్, గ్రే ఈ కాంబినేషన్లో లైన్స్ వచ్చాయి. ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. క్యాజువల్గా చెప్పడానికి పైన వైపు లోపల వైపు అంటాం తప్ప ఎటువైపు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ బ్యూటిఫుల్ శారీ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్ కలనేత వస్తుందండి. బోర్డర్ ఏమో రెడ్ కలర్ ఉంటుంది. ఇక పళ్ళు విషయానికి వస్తే అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళుతో పాటుగా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ పళ్ళు వస్తుంది. మల్టీ కలర్ థ్రెడ్స్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ ప్యారెట్స్ అండ్ ఫ్లవర్స్ పళ్ళు వస్తుంది.
శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఒక 3 ఇంచెస్ పైగా ప్లెయిన్ పట్టు బోర్డర్ రెడ్ కలర్లో వస్తుంది. అలాగే శారీలో కలనేతగా ఈ రెడ్ కలర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఈ 2 బోర్డర్స్ పైన వైపు కూడా సేమ్ ఉంటాయండి. లెమన్ ఎల్లోకి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి. పైన ఏమో లెమన్ ఎల్లో పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో వస్తుంది. చక్కగా అప్లిక్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. అట్లాగే స్కాలప్ కూడా. పైన ప్రింట్ అయితే అన్ని చీరలకి ఒకే కాంబినేషన్లో ఇంచుమించుగా ఇచ్చారండి. ప్రింట్ సూపర్ బ్యూటిఫుల్ ఉంది. పళ్ళు కూడా సేమ్ బోర్డర్ వచ్చినట్టే వస్తుంది. బ్లౌజ్ ఏమో శారీ అంతా ఏ ప్రింట్ ఉందో అదే ప్రింట్ చిన్న సైజులో వస్తుందండి. హ్యాండ్స్కి చక్కగా మిర్రర్స్ వచ్చాయి, ప్రింట్లోనే మిర్రర్స్ వచ్చాయి. పైన వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే గ్రే కలర్ బోర్డర్ అండి. గ్రే కలర్ బోర్డర్ పైన మిర్రర్ వర్క్, స్కాలప్ అండ్ అప్లిక్ వర్క్ కూడా వస్తుంది. అదేవిధంగా పళ్ళు కూడా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన ప్రింటే స్మాల్ సైజులో వస్తుంది బ్లౌజ్కి. అలాగే శారీకి వచ్చినట్టే బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి బోర్డర్ వచ్చి ఆ బోర్డర్ అంటే గ్రే కలర్ బోర్డర్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, దాంతో పాటుగా మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధమైన ప్రింట్ వస్తుంది కంప్లీట్గా. అట్లాగే కింది వైపు పూర్తిగాను పైన కనిపించేంత మేర ఈ స్కాలప్ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఇదిగోండి వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవటం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ది ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు.